ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీకందరికీ కూడా శుభములు తెలియజేస్తూ ఉన్నాను. మరొక నూతన దినంలో దేవుడు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకు వందనములు. ఆయన మనల్ని ఎంతో క్షేమంగా చక్కగా తన యొక్క నూతనమైన వాత్సల్యంతో నడిపించాలని దేవుణ్ణి ప్రార్థన చేద్దాం. ఈ దినము దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన చెప్తున్నాడు, భయపడవద్దు, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది గనుక భయపడవద్దు. ఎందుకని అంటే ఆయన మనతో చేసిన నిబంధన మనము జ్ఞాపకం చేసుకోవాలని దేవుడు మనకు ప్రవక్త అయిన హగ్గయి ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, ఒకవేళ మన ఇంట్లో మన చాలా ముఖ్యమైన వ్యక్తి ఈ లోకంలో లేకుండా ఉన్నారనుకోండి, అయితే ఆ వ్యక్తి చేసే పనులు మనము చేయలేకపోవడం, ఆయన ఉంటే ఎంత బాగా జరిగేది, ఆమె ఉంటే ఎంత బాగా జరిగేది, ఆమె ఉంటే ఎలా కుటుంబాన్ని సంభాళించేది, అతను ఉంటే నాకు ఎంత సపోర్ట్గా ఉండేవాడు, ఇలాంటి ఆలోచనలతో అనిపిస్తుంది కదా. తప్పకుండా అనిపించి వాళ్ళు లేని కొరతతో ఎంతగానో బాధపడతాము. మరి యెహోషువ తను ఇశ్రాయేలీలను నడిపించవలసి వచ్చినప్పుడు మోషే చనిపోయాడు. ఇంకా తను ఎలాగ ఇంత పెద్ద జనాన్ని ఏం చేయాలనేది తనకు అర్థం కాని స్థితిలో ఎంత దుఃఖంతో నిండిపోయి అతడు ఉన్నాడు. అయితే ప్రభు అంటున్నాడు, లేచి ఇంకా మొదలుపెట్టు, నీ యొక్క కార్యక్రమాన్ని మొదలుపెట్టు. ఇశ్రాయేలీలను నీవు నడిపించాలి, నీవు నాయకుడుగా ఉండాలి, నీవు వారి పట్ల నువ్వు కార్యం జరిగించాలి. అయితే నువ్వేం చేయాలో అని దేవుడు అతనికి కొన్ని సలహాలు, మరి చక్కటి నడిపింపును ఇచ్చి అతనితో జరిగించాడు కదా కార్యక్రమాలు. అలాగే మన జీవితాలలో కూడా మరి కొన్నిసార్లు మనలను ఆయన తన యొక్క ఆత్మతో లేపుతాడనమాట. అంటే మనల్ని లేవనెత్తి మనకు ధైర్యం ఇచ్చి మనల్ని చక్కగా నడిపిస్తాడు. ఆ ధైర్యము మనకందరికీ కూడా ఉండాలి. మరి ఇక్కడ ఏమైందంటే, మందిరము పాడైంది. మరి మందిరము మరొకసారి కట్టబడాలి అంటే మరి జెరుబ్బాబెలు, తర్వాత యెహోజాదా కుమారుడైన యెహోషువ, వీరితో జరగాలది. అయితే వాళ్ళకు అనిపిస్తుంది, అప్పట్లో సొలొమోను రాజు కట్టిన ఆ యొక్క ఆలయం ఎలా ఉండేది, ఎంత అబ్బురంగా ఉండేది, ఎంత మహిమకరంగా ఉండేది, ఎంత అద్భుతంగా ఉండేది, ఎంత పెద్దగా ఉండేది, ఎంత మహిమతో ఉండేది. అసలు అందరము ఆ యొక్క ఆలయమే పలా చూస్తూ ఎంతగానో సంతోషించే వాళ్ళం కదా. ఇప్పుడు మేము కట్టేది ఎలా ఉంటుందని వారికి చాలా దిగులైపోయింది. వాళ్ళకి చాలా ఒక విధమైన డిస్కరేజ్మెంట్ ఉందన్నమాట. అంటే నిరుత్సాహంతో ఉన్నారు. అప్పుడు ప్రభువు చెప్తున్నాడు, దేవుడు చెప్తున్నాడు, ఏమని అంటున్నాడంటే, పూర్వకాలంలో ఈ మందిరమునకు కలిగిన మహిమను చూచిన వారు మీలో ఉన్నారు. అట్టి వారికి ఇది ఎట్టిదిగా కనబడుతున్నది, దానితో ఇది ఎందునా పోలినది కాదని తోచుచున్నది కదా. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చుచున్నాడు, మీరు భయపడవద్దు. జెరుబ్బాబెలు ధైర్యం తెచ్చుకో, యెహోషువ ధైర్యం తెచ్చుకో, దేశంలో ఉన్న సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుకోండి, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉన్నాను అని దేవుడు వాళ్లకు ఒక ధైర్యం ఇస్తున్నాడు. అంతేకాదు, ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను మీతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకోనండి, నా ఆత్మ మీ మధ్యన ఉన్నది కనుక భయపడకుడి అని చెప్తూ ఉన్నాడు. ఇంత గొప్ప అద్భుతమైన వాగ్దానం దేవుడు ఇచ్చినప్పుడు వాళ్ళు ఎంతో ధైర్యంగా ముందుకు సాగడానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉన్నారు. దేవుడు వారితో ఇంకొక విషయం కూడా చెప్పాడు. ఏమని చెప్పాడంటే, ఈ కడవరి మందిరం యొక్క మహిమ మునుపటి మందిరం యొక్క మహిమను మించునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ స్థలమందు నేను సమాధానము నిలుపను అనుగ్రహించెదను, ఇదే యెహోవా వాక్కు అని చెప్పినప్పుడు నిజంగా వారు ధైర్యం తెచ్చుకున్నారు. ఎంత గొప్పగా దేవుడు వారిని ప్రోత్సహిస్తున్నాడు కదా. ఈ లోకంలో మనల్ని ప్రోత్సహించే వారుంటే మనం ఎంతైనా ముందుకు సాగగలుగుతాము, మనం ఎంత పనైనా చేయగలుగుతాము. మనల్ని ప్రోత్సహించే వారు లేకుండా మనల్ని నిరుత్సాహపరుస్తూ అందరూ ఉన్నట్లయితే మనం ఎలా ముందుకు సాగగలము? నిరుత్సాహము ఎప్పుడైతే ఉంటుందో మనలో కృంగుదల వచ్చేస్తుంది. అందుకే మనకు
పాజిటివ్ థింకింగ్ అని ఒక కొన్ని లెసన్స్ చెప్తుంటారు కొంతమంది. ఎందుకు అంటే వాళ్ళు అంటే పాజిటివ్‌గా మనం ఆలోచిస్తేనే ఏదైనా కూడా మనం ధైర్యంగా చేయగలుగుతాం. అందుకే దేవుడు కూడా ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించే దేవుడు. ఆయన కృంగదీసే దేవుడు కాదు. అదే అపవాదైతే మనల్ని కృంగదీస్తూ, మనల్ని చాలా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. మనల్ని డిప్రెషన్‌లోనికి తీసుకుపోయి, ఆ డిప్రెషన్‌లో ఎంతోమంది ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళని మనం చూస్తాం. కానీ దేవుడు అలాంటి దేవుడు కాదు. దేవుడు ఆయన మనతో గొప్ప వాగ్దానం ఇస్తున్నాడు. ఆయన ఆత్మ మన మధ్యన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి మనము ధైర్యంగా పని చేయాలి. అయితే కడవరి మందిరము ఎందుకు మహిమకరంగా ఉంటుంది? ఇంకా మహిమకరంగా ఉంటుందని ఎందుకు చెప్తున్నాడు దేవుడు? సొలొమోను మందిరం కంటే ఈ మందిరము, ఇప్పుడు కట్టబోయే మందిరం ఇంకా అధికంగా మహిమ కలిగి ఉంటుందని ఎందుకు చెప్తున్నాడు అంటే, ప్రభువైన యేసు ఈ మందిరంలోనికి వస్తాడని ప్రభువుకు ముందుగానే తెలుసు. అసలు ఆ మందిరానికి ఫౌండేషన్ వేసిన టైంలో అయితే ఎజ్రా గ్రంథంలో రాయబడిన ప్రకారము వాళ్ళందరూ అంతకుముందు సొలొమోను మందిరమును చూశారు. ఇప్పుడు ఆ మందిరం స్థానే ఇంకొక మందిరం కట్టబడుతూ ఉంటే దాన్ని చూసి వారు గట్టిగా ఏడ్చారంట ఆ కాలం నాటి ప్రజలు. ఎందుకంటే వాళ్ళు ఎంతో కృంగిపోయారు. వాళ్ళు ఇంకొక మంచి మందిరం అంటూ మాకొస్తుందా? సొలొమోను రాజు కట్టినటువంటి మందిరం మాకొస్తుందా అని వారు ఎంతో మరి దిగులుతో వాళ్ళు ఒక గొప్పగా ఏడ్చారనమాట. అయితే దేవుని యొక్క సొలొమోను ఆ మహిమకరమైన ఆ మందిరం కంటే కూడా ఇంకా మహిమకరంగా ఎందుకు అవుతుంది అంటే, మరి ప్రభువు ఈ లోకంలో ప్రభు కాలంలో, ప్రభువు సంచరిస్తున్నటువంటి కాలంలో దేవుడు వచ్చి అక్కడ ఆ మందిరంలో కాలు పెడతాడు. కాబట్టే దేవునికి మహిమ కలుగుతుంది. కాబట్టి ఈ కడవరి మందిరము యొక్క మహిమను ఆ మందిరం కంటే ఈ మందిరం యొక్క మహిమ మించిపోతుంది అని చెప్తున్నాడు. అంతకంటే ఎక్కువ మహిమ కలిగి ఉంటుంది అని. ఎంత అద్భుతం కదా! ఎంత ఆశ్చర్యకరం కదా! దేవుని యొక్క గొప్ప ప్రణాళిక ఎప్పటికైనా కూడా నెరవేరుతుంది. మనం ఆలోచిస్తూ దిగులు పడుతూ మనం ఉండిపోవడం కాదు, కానీ మనం ఖచ్చితంగా దేవుడు చేస్తాడన్న విశ్వాసంతో ఉన్నట్లయితే దేవుడు తప్పకుండా చేస్తాడు. మనం ఆ విషయం జ్ఞాపకం చేసుకుందాం. ప్రభువైన యేసు ఈ లోకంలో ఆయన సంచరిస్తున్న సమయంలో దేవాలయంలోనికి వెళ్ళి ఆయన చేసిన పని మనకు తెలుసు కదా. ఆయన ఎడ్లను, గొర్రెలను, పావురములను అమ్మవారును, రూకలు మార్చేవారును కూర్చొని ఉండడం చూసి త్రాళ్లతో కొరడాలు చేసి గొర్రెలను, ఎడ్లనన్నిటినీ దేవాలయం నుండి తోలివేసి, రూకలు మార్చేవారి రూకలు చల్లివేసి, వారి బల్లలు పడద్రోసి, పావురముల అమ్మవారితో వీటిని ఇక్కడ నుండి తీసుకొని పోండి, నా తండ్రి ఇల్లు వ్యాపారపు చేయకూడదు అని చెప్పినప్పుడు ఆయన శిష్యులు జ్ఞాపకం చేసుకున్నారంట. ఏమనంటే, నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించునని రాయబడినట్లుగా వారికి జ్ఞాపకం వచ్చింది. కనుక దేవుని యొక్క ఈ కడవరి ఆలయము ఇప్పుడు రెండోసారి కట్టబడినటువంటి ఆలయము ప్రభువైన యేసుక్రీస్తు అడుగు పెట్టినప్పుడు మరింతగా మహిమకరంగా మారబోతుంది అని ప్రభు ముందుగానే వాగ్దానం ఇచ్చాడు. అలా మారింది. దేవునికి మహిమ కలుగును గాక. అలాంటి గొప్ప కార్యములు మన జీవితంలో దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. మనం కూడా భయపడుతూ ఉంటాము. అయ్యో నాకు జరుగుతుందా, అయ్యో నాకు మా నాన్న ఉంటే ఎంత బాగా నన్ను చదివించేవాడు, మా అమ్మ ఉంటే ఈ పనులన్నీ ఎంత చక్కగా చేసేది, ఎంతగా నన్ను చూసుకునేది అని ఎవరైనా పిల్లలు భావిస్తూ ఉన్నట్లయితే, దేవుడు మనకు తండ్రి, దేవుడే మనకు తల్లి. కన్న తల్లి వలె ఆదరించే దేవుడు, తండ్రి వలె మనల్ని ప్రేమించే దేవుడు, సొంత తండ్రిలాగా అంతకంటే మించి ప్రేమించే దేవుడు. మనకే కొదువలున్నా కూడా వాటినన్నిటిని కూడా తీర్చి మనల్ని మంచి మార్గంలోనికి నడిపిస్తాడు. మనల్ని ఉన్నతమైన స్థానంలో ఉంచడానికి ఆయన ఎల్లప్పుడూ కృషి చేస్తూనే ఉంటాడు. మనం అనుకుంటూ ఉంటాము ఈ లోకంలో తండ్రి గురించి, తల్లి గురించి, లేకపోతే భర్తల గురించి, భార్యల గురించి అనుకుంటూ ఉంటారు. కానీ దేవుని యొక్క కృప ప్రతి ఒక్కరిపైన ఉన్నది, ప్రతి ఒక్కరితో ఉన్నది. ఈ విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుడు మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన మనతో ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన ఆత్మ మన మధ్యలో ఉన్నాడు. కనుక మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని సన్నిధిలో
మనము ఆయనకు స్తుతులు చెల్లిద్దాం, స్తోత్రం చెల్లిద్దాం. ఎంతగానో కృతజ్ఞత కలిగి జీవించడానికి మరి దేవుడు మనకు కృప అనుగ్రహించునుగాక. దేవుడి కృపావర్తన దీవించునుగాక. పరిశుద్ధుడైన దేవ, సర్వశక్తిమంతుడా, నీకు వందనములు, స్తోత్రం నాయన. అద్వితీయుడవు, ఆశ్చర్యకరుడవు తండ్రి. మా జీవితాలలో నువ్వు చేస్తున్నటువంటి అనేక గొప్ప కార్యములను బట్టి నాయన మేము నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. అవును ప్రభా, కృంగుదలలో ఉన్న వారిని నీవు లేవనెత్తే దేవుడవు, మమ్మలను ప్రోత్సహించే దేవుడవు, మమ్మలను ముందుకు సాగేలాగా మమ్మలను మరి ఎంతగానో అభివృద్ధిలోనికి తీసుకురావడానికి మీరు కృషి చేసే దేవుడు. మా తండ్రి, మీరు కనిపించడం లేదని మేము అనుకోవచ్చు, కానీ మీరు మాతోనే ఉన్నారు, మీ ఆత్మ మాలో ఉన్నారు. కాబట్టి తండ్రి, మేము ఎంతో ధైర్యంగా నీ ఉన్నావన్న విశ్వాసంతో ముందుకు సాగడానికి మీరు కృప చూపించమని నీ సన్నిధిలో ప్రతిమాలి నిన్ను ప్రార్థించి అడుగుతుంటున్నాం నాయన. కృప చూపించండి మా దేవా ప్రభా. నీవు మా జీవితాలన్నిట్లో ఎవరైతే కృంగుదలలో ఉన్నారో ఈ ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దీవించండి. ఎవరు కృంగుదలలో ఉన్నా కూడా వాళ్ళని మీరు లేవనెత్తండి ప్రభా. వారి ఎదుట అనేక మార్గములను తెరవండి. ఎంతోమంది అప్పుల బాధతో, ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ కృంగిన స్థితిలో ఉన్నారు నాయన. వారి జీవితంలో మీరు అద్భుతం జరిగించండి. ఆ బంధకాలలో నుంచి ఏ శ్రమలో విడుదల వారికి అనుగ్రహించం తండ్రి. ప్రభా, సంతోషము, సమాధానం దయచేయండి. ఏ కుటుంబంలో అయితే కలతలు ఉన్నాయో, ఏ కుటుంబంలో అయితే మనస్పర్ధలు ఉన్నాయో అవన్నిటిని కూడా తొలగించమని ప్రార్థిస్తున్నాము. నిరుద్యోగులకు తండ్రి ఉద్యోగాలు దయచేయండి ప్రభా. మీరు తండ్రి తప్పకుండా చేస్తారు ప్రభా. ఒకవేళ వారు ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేసినా ప్రభా తప్పకుండా అభివృద్ధిలోనికి తీసుకురండి ప్రభా. మీరు మహోన్నతుడు, శక్తివంతుడు నాయన మా ప్రభా. ప్రతి విషయంలో మీరు మరి ప్రతి ఒక్కరిని కూడా ప్రోత్సహించే దేవుడు. కాబట్టి మేము నీ పైన ఆధారపడుతూ నాయన నిన్ను అడుగుతున్నాం, కృప చూపించండి. అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి ఒక్కరిని కూడా లేవనెత్తండి ప్రభా. ఎంతో కృంగిపోయినటువంటి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి. మీరు స్వస్థపరిచే దేవుడు మా ప్రభా. నేను చావను, సజీవుడనని ఈ క్రియలు ప్రచురపరుస్తానని ప్రతి ఒక్కరు కూడా ధైర్యంతో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. నీవు పొందిన దెబ్బల చేత మేము స్వస్థత పొందుకుంటున్నాము అని నమ్మి విశ్వాసంతో ఆ మాటలు పలికి తండ్రి వారు సంతోషంగా స్వస్థత పొందుకునేలాగా కృప చూపించండి ప్రభా. ఎవరు కృంగిపోకుండా వారి హృదయాలను మీరు తండ్రి మీ యొక్క ఆత్మతో నింపండి నాయన మా ప్రభా. తండ్రి, సంతోషకరమైన ఆత్మతో వారిని నింపండి మా ప్రభా. మరి దుఃఖంతో ఉండకుండా ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు కనికరించండి ప్రభా. ఎంతో నొప్పి, బాధ ఉండొచ్చు, కానీ ఆ బాధలన్నీ తీసేయగలిగిన శక్తివంతుడు మీరే నాయన. కృప చూపించమని వేడుకొంచున్నాం. ఎంతమంది అయితే తీవ్రమైన అనారోగ్యంలో ఉన్నారో, లంగ్స్ నాయన, క్యాన్సర్తో బాధపడుతున్న వాళ్ళను స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము ప్రభా. నాయన ఇంకా అనేక రకాల క్యాన్సర్ వ్యాధులతో బాధపడుతున్న వారిని స్వస్థపరచండి దేవా ప్రభా. మరి ఎంతోమంది నాయన మరి గుండె వ్యాధులతో ఉన్నారు ప్రభా. వారిని కూడా బాగుపరచండి మా తండ్రి, స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాము. ఎంతమంది అయితే కిడ్నీలు పనిచేయడం లేదని దుఃఖపడుతూ ఉన్నారు, యేసు నామములో పనిచేయని కిడ్నీలు పనిచేయను గాక మా ప్రభా. నాయన మరి మా తండ్రి, ఎంతమంది లంగ్స్లో ప్రాబ్లము, మరి బ్రెయిన్లో ప్రాబ్లమ్స్, లివర్లో ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా నాయన మీరు బాగు చేయమని తండ్రి నిన్ను ప్రార్థిస్తున్నాము. మరి కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, నరాల సంబంధిత ప్రతి వ్యాధి నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక మా ప్రభా. మైగ్రేన్ తలనొప్పుల నుంచి విడుదల, కంటి చూపు నాయన మెరుగు చేయండి మా ప్రభా. నాయన తలనొప్పులు, రకరకాల తలనొప్పుల నుంచి ఏ శ్రమలో విడుదల కలుగును గాక మా ప్రభా. సంపూర్ణమైనటువంటి స్వస్థత ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని వేడుకొంచున్నాము తండ్రి. వివాహ ప్రయత్నం సఫలం చేయండి నాయన. సంతానం కొరకు నీ వైపు చూస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించి వాళ్ళకు మంచి చక్కటి సంతానం అనుగ్రహించండి ప్రభా. నీ కృప వారిపైన మెండుగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాం నాయన మా తండ్రి దేవ. ఇంకా ఎవరెవరైతే నాయన దుఃఖంలో ఉన్నారో, బాధల్లో ఉన్నారో, ఆత్మీయులను కోల్పోయినాయన, భార్యలు చనిపోయిన భర్తలు, భర్తలు చనిపోయిన భార్యలు, తల్లులు తండ్రులను కోల్పోయినటువంటి పిల్లలు మా ప్రభా. నాయన పిల్లలను కోల్పోయి తల్లులు తండ్రులు మా ప్రభా. ఎంతమంది ఎలాంటి సమస్యల్లో ఉన్న ప్రభా తండ్రి, ప్రతి ఒక్కరిని మీరు బాగు చేయండి, ముట్టండి. మరి వారి దుఃఖాన్ని తీసివేయమని, ఆదరణ దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, విద్యార్థులందరినీ జ్ఞాపకం చేసుకోనండి ప్రభా. ప్రతి ఒక్కరు కూడా పరీక్షలకు సిద్ధపడుతున్నారు, వారికి చక్కటి జ్ఞానం అనుగ్రహించండి ప్రభా. మరి వారు మంచి మార్కులతో
ఉత్తమమైన ఉత్తీర్ణత పొందుకున్నట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. సమయంను సద్వినియోగం చేసుకుంటకు కృప చూపించండి. ఎంతమంది వీసాలకు ప్రయత్నాలు చేస్తున్నారో జరిగించండి. మా ప్రభానైనా కార్యములు సఫలం చేయండి. ఎంతోమంది ప్రభా అన్యాయానికి గురైన వారు ప్రభా న్యాయం కొరకునైనా నీ వైపు చూస్తున్నారు. ప్రభా న్యాయం జరిగించండి. మా తండ్రి దేవ, ఏ విధంగా కూడా నాయన ప్రభా ఎవరు మరి కోల్పోయినది తప్పకుండా తిరిగి పొందుకున్నట్లుగా సహాయం చేయండి నాయన. మా ప్రభా అన్యాయము న్యాయంగా తిరుగునట్లుగా సహాయం చేయండి. న్యాయమూర్తివి నీవు ప్రభా, వారి పక్షంగా న్యాయమాడించే దేవుడు అవుతండి. కృప చూపించమని వేడుకొంచున్నాము. మా తండ్రి దేవ, స్థలాలు అమ్ముడు పోవాల్సి ఉన్నది మా ప్రభా. ఎంతోమంది దాని కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటుండగా ప్రతి ఒక్కరికి నాయన సహాయం చేసి ఆ స్థలాలు అమ్ముడు పోనట్లుగా కృప చూపించండి తండ్రి. మా తండ్రి దేవ, రక్షణ లేని ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, దర్శించండి ప్రభా. వారికి నీ ముఖ దర్శనం దయచేయండి ప్రభా. వారి హృదయాలలో నాయన వారిని అంగీకరించినట్లుగా ప్రభా, వారి రాతి గుండెను మాంసగుండగా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎంతమంది అయితే నాయన వ్యసనాలకు గురై నీకు దూరంగా ఉంటున్నారు, వారిని కూడా మీరు దర్శించి వాళ్ళలో మార్పును అనుగ్రహించి ఆ బంధకాల నుంచి ఏ శ్రమలో విడుదలను అనుగ్రహించి ప్రతి ఒక్కరూ నీ బిడలుగా మారునట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి, ఎంతమంది మా ప్రార్థనలు కోరుతున్నారో, ఏ పరిస్థితులలో వారు ఏ సహాయం కోరుతున్నారో ప్రతి ఒక్కరికి మీరు సహాయం అనుగ్రహించమని వేడుకొంచున్నాం. ఈ దిన దీవెనలు ప్రతి ఒక్కరికి దయచేయండి. ఏ కష్టంలో ఎవరు ఉన్నారో వారందరికీ సహాయం అనుగ్రహించండి మా ప్రభా. ఈ దినం ఉద్యోగ జీవితాలలో ప్రతి ఒక్కరికి కూడా నీ కాపుదల భద్రత అనుగ్రహించండి. ప్రయాణాలలో మీరు క్షేమమును భద్రతను అనుగ్రహించండి. సేవకులను ఆశ్రయించండి. ప్రపంచమంతటా శాంతి సమాధానం అనుగ్రహించండి. ఇజ్రాయెల్ దేశంను దీవించండి. యెరూషలేమును దీవించి వారి నగరులలో క్షేమము, వారి ప్రాకారములలో నెమ్మదిని దయచేయమని ప్రార్థిస్తున్నాము. మా దేశంను దీవించి నాన్న, మా దేశంపై నీ పరిశుద్ధాత్మను కుమ్మరించండి. ప్రతి ఒక్కరూ నాన్న నీ బిడ్డలుగా మారుటకు సహాయం చేయండి. అధికారులు, ఉద్యోగులు, పరిపాలకులు అందరూ కూడా నీతిగా నిజాయితీగా పనిచేయనట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా. క్రైస్తవులపైన జరుగుతున్న దాడులను అరికట్టమని ఆపమని ప్రార్థిస్తున్నాము. అన్యాయాల అక్రమాలను కూడా అరికట్టమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఈ దినం బర్త్డేలు, వివాహ దినం జరుపుకుంటున్న బిడ్డను దీవించండి. గడిచిన సంవత్సరం అంతా మీరు వారికి చేసిన ప్రతి మేలును బట్టి నీకు వందనములు. రాబోయే సంవత్సరంలో ఇంకనూ అధికమైన మేలులను వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము. మా తండ్రి దేవా, మరి వారిపైన నీ ముఖ కాంతిని ప్రకాశింపజేసి నీ సన్నిధి కాంతిని ఉదయింపజేసి సంతోషము సమాధానం అనుగ్రహించమని వేడుకుంటున్నాము. మా తండ్రి దేవా, మరి ప్రార్థనలన్నీ మీరు అంగీకరించి జవాబులు ఇచ్చినందుకు నీకు వందనములు. ఈ ప్రార్థనలన్నీ మా ప్రభువును మా ప్రియ రక్షకుడు నాయన యేసుక్రీస్తు నామంలో అడిగి పొంది ఉన్నామని నమ్ముతూ నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్.